హలో అండి. ఈరోజు అక్షయ తృతీయ. మనం వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలో ఈ అక్షయ తృతీయ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ అందరికీ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ వెండి బంగారం ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని అందరిది నమ్మకం. ఈ పండగ రోజున లక్ష్మీదేవిని, వినాయకుడిని, విష్ణువుని పూజిస్తారు. అక్షయ తృతీయ ఆక్తి లేదా ఆకాతీజ్ అని కూడా పిలుస్తారు. ఈరోజు కొన్నది ఏదైనా అభివృద్ధి చెందుతుందని, కలిసి వస్తుందని అందరూ నమ్ముతారు. బంగారం వెండి కొనకపోయినా ఈ వస్తువులు కొంటే దారిద్ర్యం పోయి కుబేర్లు అవుతారని శాస్త్రంతో పాటు పెద్దలు కూడా చెప్తున్నారు. ఈసారి అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చిందండి. ఇది మనకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మనం ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనకపోయినా కొన్నా ఈ వస్తువులు కొంటే చాలు, బంగారం కొన్నట్లే అవుతుంది. నేను ఇప్పుడు చెప్పే వస్తువులు కొంటే బంగారం మన ఇంట కొన్నట్లే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సిరులు పొంగి పొర్లుతాయి. అవి ఏంటంటే కళ్ళుప్పు, బెల్లం, లక్ష్మీదేవి విగ్రహం, వెండిది కానీ ఏదైనా విగ్రహం ఫోటో కానీ, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పసుపు, ఆవు దూడ ఫోటో కానీ, విగ్రహం కానీ, బొమ్మ కానీ ఏదైనా ఇవి ఉంటే చాలండి. పూజ, అభిషేకం, అమ్మవారికి అభిషేకం చేయాలి పూజ చేస్తూ. ఆ పూజ ఏంటంటే లలిత సహస్రనామం కానీ, అమ్మవారి అష్టోత్తరం కానీ, అష్టకం కానీ ఏదైనా అమ్మవారికి సంబంధించింది ఏదైనా చదువుకోవచ్చు. ఆవు పాలతో కానీ నీటితో కానీ పూజ చేయొచ్చు. నవధాన్యాలు కూడా తీసుకొని వచ్చి నవధాన్యాలతో కూడా పూజ చేయొచ్చు. ఈ పూజ చేసే టైము ఉదయం 6:36 నుండి 8:46 వరకు చేసుకోవచ్చు. అందులో ఇంపార్టెంట్గా ముఖ్యమైన టైమింగ్ 6:54 నుండి 7:54 వరకు ఈ మధ్యలో చేస్తే ఇంకా అమృత గడియలండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదే టైంలో పూజ చేస్తూ పరమాన్నం కూడా అదే టైంలో వండాలండి. ఒక ఇత్తడి గిన్నెలో పరమాన్నం వండాలి. పూజ చేసేవారు వండకపోయినా వేరే వాళ్ళకైనా వండి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చండి. తాబేలును పెట్టుకోవాలి. తాబేలు విష్ణు స్వరూపంగా చెప్తారు. ఆ విష్ణు స్వరూపం ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మన ఇంట్లో పాత బంగారు నగలు ఉంటాయి కదా, ఆ బంగారు నగలను పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి అమ్మవారికి అలంకరించాలండి. కొబ్బరికాయకి ఎన్నో శక్తులు ఉంటాయంటారు. కొబ్బరికాయను కూడా కొడితే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం. అక్షయ తృతీయ అంటే క్షయం కానిది అని అర్థం. మన పురాణాల ప్రకారం ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి కుబేర స్థానాన్ని సంపాదించుకుంటాడు. మనం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు చిన్నదైన బంగారం కొనాలని మన నమ్మకం. ఆస్తులు కూడా ఈ రోజున అక్షయ తృతీయ రోజున కొంటే రెట్టింపు అవుతాయని, ఈ రోజుల్లో లక్ష్మీదేవి వైకుంఠం వీడి భూమిపైకి వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. గోమాతను కూడా ఈరోజు ముట్టుకొని ఏమైనా తినిపించి వస్తే చాలా లక్ష్మీ కటాక్షం అంటారు. ఈ అక్షయ తృతీయ రోజు సాయంత్రం నెలవంకను తప్పకుండా చూడాలండి. ఉదయం పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత సాయంత్ర కార్యక్రమంలో నెలవంకను తప్పకుండా చూడాలి. ఆ నెలవంకలోని శివుడు మనకు దర్శనమిస్తాడు. అరుణాచలంలో అరుణాచలేశ్వరునికి కళ్యాణం కూడా జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజే. మనం నెలవంకను చూసి శివుని ప్రతిరూపం కనిపిస్తుంది. అరుణాచలం అరుణాచల 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 శివ అంటూ మనం ప్రార్థించాలి. మన ఆత్మ ఆ స్వామిని దర్శనం చేసుకొని అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ మనలో చేరినట్లు మనకు అనిపిస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఒక మట్టి కుండను కూడా తీసుకొస్తే చాలా మంచిదండి. అంటే మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా కట్టుకోవాలన్నా మట్టి కుండను తీసుకొస్తే వాళ్ళకి ఆ కార్యం సిద్ధిస్తుంది. సూర్య భగవానుడు పాండవుల దేవతారాధనకు మెచ్చి అక్షయపాత్ర ప్రసాదిస్తాడు. అందుకే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు
వారి దగ్గర ఏమీ లేకపోయినా వచ్చిన అతిథులకి అతిథి సత్కారాలు ఆతిథ్యం ఇచ్చేవారు. ఈ అక్షయ తృతీయ రోజున మట్టి కుండను తీసుకొని వస్తే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. ఈ అక్షయ తృతీయ రోజు గంగ భూమికి అవతరించిన రోజు ఇదే. పరశురాముని జయంతి అక్షయ తృతీయ రోజు. వినాయకుని సహాయంతో వ్యాస భగవానుడు భారతాన్ని రచించిన రోజు కూడా ఇదే. దుశ్శాసనుడి బారి నుంచి ద్రౌపదిని రక్షించిన రోజు, శల్యుడిని శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు ఈ అక్షయ తృతీయ రోజే. అక్షయ తృతీయ రోజు నుండి త్రేతాయుగం ప్రారంభమైందని చెప్తారు. ఇంత ప్రాముఖ్యత ఉంది కావున ఈ అక్షయ తృతీయని గొప్పగా పాటిస్తారు. అక్షయ తృతీయ రోజు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఇంత మహిమాన్వితమైన అక్షయ తృతీయ రోజును లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అష్టోత్తరము, లలిత సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరం, లలిత చాలీసా, లక్ష్మాష్టకం ఇలా మనం ఏదైనా లక్ష్మి అమ్మవారు సంబంధించింది ఏదైనా మనం పారాయణం చేసుకోవచ్చు. గోమాతలో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోమాతను కూడా మనం పూజించుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున మనం అమ్మను ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ తల్లి మనల్ని అంతగా కటాక్షిస్తుంది. వీటితో పాటు నవధాన్యాలతో కూడా పూజ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే అష్ట సంపదలతో తొలతూగుతారు. అష్టైశ్వర్యాలతో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.